ఇక్కడ నేను తిన్న వియర్డెస్ట్ ఫుడ్ అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఈజ్ నార్త్ ఈస్ట్ స్టేట్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రై చేయాల్సి వచ్చింది. ఒకటి యూ నో దిస్, దాన్ని ఏమంటారు తెలుగులో కాదు కానీ సిల్క్ వామ్స్ ఏమంటారు తెలుగులో? సిల్క్ వామ్స్ తెలుగులో సిల్క్ వామ్స్ ఇంగ్లీష్ ఏమంటారనే తెలియదు. సంథింగ్ ఏదో సిల్క్ వామ్స్ అంటే అదే పట్టు పురుగులు సంథింగ్ ఏదో, అవే సిల్క్ పురుగు. అండ్ దే మేడ్ సమ్ ఫ్రై అవుట్ ఆఫ్ ఇట్. ఆ cocoons నుంచి దే మేడ్ ఏ ఫ్రై అవుట్ ఆఫ్ ఇట్. యమ్మీయా. ఇట్స్ లైక్ ఐ ట్రైడ్ ఇట్ 4 years బ్యాక్. నేను 2 dishes ఆ రోజు చాలా వీడిగా ట్రై చేశాను. ఆ ఫస్ట్ అయితే ఐ వాజ్ లైక్ అసలు దాన్ని ట్రై చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నా ఒక 4-5 సార్లు. సర్లే ఇప్పుడు వాళ్ళ మదర్ ఆఫర్ చేశారు, తినకపోతే బాగోదు, తింటే ఏమైద్దా అని తెలీదు. ట్రై చేసా, హోప్ఫుల్లీ ఇట్స్ రియలీ గుడ్. లైక్ అది ఏదో బ్లాండ్గా ఉంది, వాటర్ కంటెంట్లో ఏదో మసాలా వేసి చేసినట్టుంది. ఇక ఆ తర్వాత అదే డే బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. ఏదో వియర్డ్ అనుకుంటాం కానీ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఏదో కొద్దిగా లైట్ గమ్మిగా స్లైమీగా ఉంటుంది నోట్లో, బట్ ఇట్స్ గుడ్. అండ్ ఆ రోజు నేను తిన్న ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే దిస్ ఫిషెస్, దే విల్ హ్యావ్ దిస్ స్మాల్ ఫిషెస్ ఇంత సైజ్ ఉంటుంది. నాట్ ఎండు చేపలు, లైవ్ ఫిషెస్, లైవ్ ఇంతే ఉంటుంది. అది దాన్ని అది ఏ స్పీషీస్ చేప కూడా నాకు తెలియదు, చేప బేసికలీ ఇంత సైజ్ చేపలు. దే వాట్ ఒక బౌల్లో ఇలా తీసుకొచ్చారు అండ్ సాలడ్ ఇదంతా ఉంది. యూ జస్ట్ టేక్ ఏ ఫిష్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ టేక్ సమ్ సాలడ్ అండ్ ఈట్ ఇట్. ఇట్స్ అలైవ్. ఒక క్రంచీ టెక్స్చర్ వస్తుంది. హరీష్ ఎక్సైటెడ్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ దాని టేస్ట్ అనేది ఫిష్ మీద డిపెండ్ అయితే మనం అనుకుంటాం. ఫిష్ బతికున్న ఫిష్ అది చేపల వాసన వస్తుంది అనుకున్నాం. సాలెడ్లో బట్ ఆ సాలెడ్లో వాళ్ళు వేసే ఆ సాయ్ సాస్ కానీ ఇంకా ఏమేసారో కూడా తెలియదు ఆంటీ. బట్ ఇట్స్ రియలీ ఓకే, అంత వర్స్ట్ అయితే కాదు. నాకైతే ఏం కాలేదు. తిన్న ఒక గంట తర్వాత మా వాడు కూడా వామిటింగ్ చేసుకున్నాడు. అంటే వాడు ఫస్ట్ టైం. అలా ఎవ్రీబడి ఇస్ నాట్ లైక్ యూ మా బ్రో. నీ స్టమక్ లో ఏదో ఉంది, రీసెర్చ్ చేయొచ్చు. డెఫినెట్లీ రీసెర్చ్ చేయొచ్చు. సో ఒక స్పెసిఫిక్ డే అని ఏం లేదు, ఈ రోజు ఎక్కువ తిన్నా అని. డైలీ ఎవ్రీ సింగిల్ డే మై టమ్మీ ఫుల్. ఉద్యమమే టమ్మీ ఫుల్. మంత్ ఎండ్ దాకా వాలెట్లో బ్యాలెన్స్ ఉన్నంతసేపు ఆగేదే లేదు, తగ్గేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు. ఎందుకు తగ్గాలి? ఇప్పుడు బీర్లు కొంటాం 200, లేదంటే ఈ మధ్య బీర్లు అనేవి ఒక స్టేజ్లో బాగానే ఉండేవి. ఈ మధ్య అందరూ ఓల్డ్ మాంగ్, సరే ఒక ఓల్డ్ మాంగ్ బాటిల్ కొన్నాం 750. ఏదైనా కానీ మన ఫన్కి, ఇంకా ఇప్పుడు సిగరెట్స్ కానీ ఏవైనా కానీ అవి ఎక్స్పెన్సివ్. బట్ వాళ్ళ ఫన్ అలా ఉంది, నా ఫన్ ఫుడ్లో ఉంది అంతే.